అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తండ్రి పోయి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే తల్లికి కన్నబిడ్డల ఒత్తిడి. చేసేదేమీ లేక తను చెయ్యాల్సిన కర్తవ్యం పూర్తి చేసింది. అందరినీ సంతోషపెట్టింది. కానీ పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అంటూ వేమన కాబట్టి కొడుకుల్ని ఘాటుగా దునుమాడాడు గాని ఆ తల్లి మాత్రం అలా చెయ్యలేకపోయింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని గుడ్ల నీరు కుక్కుకొని గుట్టుగా ఉండిపోయింది ఆ తల్లి. ఇంతకీ ఏం జరిగింది అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు పాలరాతి సమాధి. రచించిన వారు జియో లక్ష్మణ్ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అయితే ఏం చేద్దామంటావు అంటూ అడిగాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సత్య. ఇక చెయ్యటానికేముంది, ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోవటమే అంటూ అన్నాడు సత్య స్నేహితుడు శ్రీరామ్. అలా అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సత్య. మేమిచ్చిన కంప్లైంటే కదా, వెనక్కి తీసుకోవటానికి అబ్జెక్షన్ ఏమిటి? అబ్జెక్షన్ లేదు కానీ ప్రొసీజర్ ఉంటుంది కదా. సరే మరి, అలాగే. కానీ మన స్నేహాన్ని పురస్కరించుకొని నువ్వు నాకు సహాయం చెయ్యాలి అన్నాడు శ్రీరామ్. తప్పకుండా చేస్తాను. నువ్వు నాకు ఫేవర్ ఏమీ అడగటం లేదు కదా. నువ్విచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటాను అంటున్నావు, అంతే కదా అన్నాడు సత్య. అవును, నా వైపు నుంచి నేనేం చెయ్యాలో చెప్పు, చేస్తాను అన్నాడు శ్రీరామ్. నువ్వేం చెయ్యనక్కర్లేదు, అంతా నేను చూసుకుంటానులే. మా సిఐకి చెప్పాలి ఈ విషయమంతా. అయితే వెంటనే ఒప్పుకునే మనిషి కాదతను. కానీ ఎలాగో అలా పర్వాలేదు, నేనొప్పిస్తాను అన్నాడు సత్య. చాలా థ్యాంక్స్ సత్య. ఇలా జరగటం చూసి అమ్మ చాలా బాధపడుతోంది. ఏం చేస్తాం మరి, కాలం ఇలా మారిపోయింది అన్నాడు శ్రీరామ్. ప్రతిరోజు మేం ఇలాంటి విచిత్రాలు చూస్తూనే ఉంటాం శ్రీరామ్. అమ్మకు చెప్పు, కానీ అసలు విషయం చెప్పకు, బాధపడుతుంది అన్నాడతను. చెప్పను, అందుకే కదా గుట్టు చప్పుడు కాకుండా కేస్ క్లోజ్ చేస్తున్నా అన్నాడు శ్రీరామ్. ఓకే మరి అన్నాడు సత్య. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య అంటూ ఇక బయలుదేరిపోయాడు శ్రీరామ్. కొద్ది రోజుల తర్వాత, బాబూ, ఇల్లు అమ్ముదామనుకున్నాం కదా, రేటు వచ్చింది, ఓకే చేశాను అంది శ్రీరామ్ తల్లి శివపురం నుంచి ఫోన్ చేసి. నువ్వు అనుకున్న రేటే వచ్చిందా అమ్మా అంటూ అడిగాడు శ్రీరామ్. వచ్చింది నాన్న అందావిడ. అయితే సరే అమ్మా అన్నాడు శ్రీరామ్. మీ నాన్నగారు చనిపోయి నెల రోజులు కూడా కాలేదు కదా అని ఆలోచిస్తున్నాను బాబూ అందావిడ. నాకు అదే అనిపిస్తోందమ్మా. సరేలే బాబు, ఎప్పటికైనా అమ్మాల్సిందే కదా నాన్న. అవుననుకో అమ్మా, కొంతకాలం ఆగి అమ్మితే బాగుంటుందేమో అన్నాడు శ్రీరామ్. అప్పుడు ఈ రేటే వస్తుందని చెప్పలేం కదా నాన్న. తమ్ముడికి చెల్లెలికి చెప్పావా అమ్మా? మనిద్దరం ఒక మాట అనుకుంటే తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. అమ్మా, నేను నీకు పెద్ద కొడుకునని నాకే ప్రాధాన్యమిస్తున్నావు. వాళ్ళు ఏమైనా అనుకుంటారో ఏమో. అలా ఎవ్వరూ అనుకోరు నాన్న. అయినా అదంతా నేను చూసుకుంటానులే. నీ విషయం చెప్పు, ఇప్పుడు అమ్మేద్దామా వద్దా? నువ్వు ఏది చేసినా కరెక్టే అమ్మా. నాకు ఆలోచించకు. ఈ విషయం ముందుగా వాళ్లకు తెలియజెయ్యి. సరే, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నీతో మాట్లాడతాను అంది శ్రీరామ్ తల్లి. అలాగే, ఉంటాను మరి అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు శ్రీరామ్. అమ్మకు అన్నీ తెలుసు. ఏది ఎలా నడపాలో, ఏ వ్యవహారం ఎలా తేల్చాలో ఆమెకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాన్నగారు జీతం తీసుకొచ్చి ఆవిడ చేతికి ఇవ్వటం వరకే. ఇల్లు కట్టడం దగ్గర నుంచి ఇల్లు చక్కబెట్టడం, పిల్లలను చదివించటం, వాళ్లకు కావలసిన అవసరాలు చూడటం అన్నీ అమ్మే చూసుకుంది. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆమెలో కొంత బాధ, నిరాశ చోటు చేసుకున్నాయి. అయినా ఎప్పుడూ పిల్లల గురించే తపన.
నాన్నగారు చనిపోయి నెల రోజులైంది. ఆ జ్ఞాపకాల్లో నుంచి అమ్మ బయటపడలేదు. కానీ ఎందుకో ఉన్న రెండిళ్లలోంచి ఒక ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు బేరం కూడా ఖరారు చేసింది. మిగతా వాళ్ళ గురించి తనకి అంత పట్టింపుండదు. ఇంటికి పెద్ద కొడుకుగా, పైగా ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న నా గురించే అమ్మకి ఆలోచన. నేను చాలా కష్టపడి ఇప్పుడు ఇలా బ్రతుకు బండి నెట్టుకొస్తున్నాను. వయసు 55 దాటింది. శ్రీరామ్ మనసులో ఒక్కసారిగా ఆలోచన స్రవంతి. ఉదయం అతడి భార్య లక్ష్మితో జరిపిన సంభాషణ అతడికి ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. వెనక ముందు ఆలోచించకుండా వాడిని ఇంజనీరింగ్ జాయిన్ చేశారు. ఇప్పుడు ఫీజులు కట్టడానికి డబ్బులు వెతుక్కుంటున్నారు అంటూ లక్ష్మి కోపంగా అంది. ఏదో ఒకటి చేసి కడుతున్నాను కదా అన్నాడతను. ఇలా ఎంతకాలమండి? ఈ నగరంలో బ్రతకడమే చాలా కష్టంగా ఉంది అందావిడ. అయినా బ్రతుకుతున్నాం కదా. వాడు ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు, నువ్వేం బాధపడకు అన్నాడాయన. ఇలా భరోసాలు ఇచ్చే బదులు మీ అమ్మగారిని ఆ ఇల్లు అమ్మమని చెప్పొచ్చు కదండి. మన వాటాతో వాడి ఇంజనీరింగ్ పూర్తయిపోతుందిగా అంది భార్య. నాన్నగారు చనిపోయి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఇల్లు అమ్మకానికి పెట్టమని అమ్మకి నేను ఎలా చెప్పాలి? నేను చెప్పలేను అన్నాడాయన. మీరు చెప్పలేరు గాని మీ తమ్ముడు, మీ చెల్లెళ్ళు ఆవిడకి ఒకటే ఫోన్లు చేస్తున్నారట. మీ అమ్మగారిని ఆ ఇల్లు అమ్మేయమని. వాళ్ళందరివి గవర్నమెంట్ ఉద్యోగాలు, మనది ప్రైవేటు. అయినా వాళ్ళు ఎలా తొందరపడుతున్నారు? వచ్చే డబ్బుని ఎవరు కాదనుకుంటారు అంది భార్య. వాళ్ళలాగా అమ్మకి నేను చెప్పలేనులే అన్నాడాయన. చెప్పకపోతే మన జీవితం ఇంకా ఇలాగే ఉంటుందండి అంటూ కోపంగా వెళ్ళిపోయింది లక్ష్మి. శ్రీరామ్ వేదాంతిలా నవ్వుకున్నాడు. చెప్పినట్లుగానే శ్రీరామ్ తల్లి ఫోన్ చేసింది. అందరూ ఒప్పుకున్నారు. ఫిబ్రవరి 5న రిజిస్ట్రేషన్, అందరూ సంతకాలు పెట్టాలి అంటూ చెప్పింది తల్లి సరస్వతి. నీ ఇష్టమే నా ఇష్టమమ్మా, ఎప్పుడు రావాలి అంటూ అడిగాడు శ్రీరామ్. ఆ రోజు ఇక్కడ ఉండాలి. నీ వీలుని బట్టి అవకాశం ఉంటే ఒక రోజు ముందురా, లేదంటే ఆ రోజుకే రా అంది తల్లి. సరేనమ్మా అని శ్రీరామ్ ఫోన్ పెట్టగానే అతని తమ్ముడు నీలకంఠం ఫోన్ చేశాడు. అన్నయ్య, అమ్మ నీకు అంతా చెప్పిందనుకుంటున్నాను, చెప్పిందా అంటూ అడిగాడు. చెప్పింది అన్నాడు శ్రీరామ్. అంతా ఒక పద్ధతిలో జరగాలన్నయ్యా. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు అందరికీ ఎక్కువ తక్కువ లేకుండా న్యాయంగా పంచాలి అంటూ గంభీరమైన గొంతుతో అన్నాడు నీలకంఠం. అమ్మ అలా అందరికీ సమానంగా పంచదని నీకు సందేహమా అంటూ అడిగాడు. పంచదని కాదు, ఎవరికైనా ఫేవర్ చెయ్యొచ్చు కదా అంటున్నాను అన్నాడాయన. అలా ఎందుకనుకుంటున్నావు అన్నాడు శ్రీరామ్. అమ్మ మనస్తత్వం తెలుసు కాబట్టి అన్నాడు నీలకంఠం. అలాంటి ఊహలేవి పెట్టుకోకు, అంతా సవ్యంగా జరిగిపోతుంది. ఇలాంటి మాటలు వింటే అమ్మ బాధపడుతుంది అన్నాడాయన. వినటమేమిటి, అమ్మకి కూడా చెప్పాను అన్నాడు నీలకంఠం. అమ్మకి చెప్పావా? మరైతే మళ్ళీ నాకెందుకు చెబుతున్నావు అన్నాడు శ్రీరామ్. ఎందుకైనా మంచిదని. సరే మరి, ఇంతకీ నేనేం చెయ్యాలి? అన్యాయం జరగకుండా చూడాలి. మొదట షాక్ అయ్యాడు శ్రీరామ్ నీలకంఠం మాటలు విని. ఆ తర్వాత తమ్ముడి మనస్తత్వం తెలిసినవాడు కాబట్టి సర్దుకొని, అమ్మ అంతా బాగానే చేస్తుంది, అమ్మ మీద నమ్మకం పెట్టుకో, అందరికీ మంచి జరుగుతుంది, వర్రీ అవ్వకు అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు శ్రీరామ్. శ్రీరామ్, నీలకంఠం, వాళ్ళిద్దరి చెల్లెళ్ళైన సుమిత్ర, గిరిజ ఆ రోజున శివపురం చేరుకున్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలైంది. అందరి మధ్య మాటలు కూడా మొదలయ్యాయి. అమ్మా, ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉండే బదులు మాతో విశాఖపట్నం వచ్చేయకూడదు అన్నాడు పెద్ద కొడుకు శ్రీరామ్. మధ్యలోనే కల్పించుకొని, అమ్మ ఈ ఇల్లు వదిలిరాదు, ఇది నాన్నగారి ఆర్జితం అన్నాడు నీలకంఠం. నీకు కావలసిన వైద్య సదుపాయాలన్నీ నేనే చూసుకుంటాను, నా దగ్గరకు రా అమ్మా అంటే అమ్మ వినటం లేదు కదా అంది విజయవాడలో ఉంటున్న సుమిత్ర. మాది పల్లెటూరు,
అక్కడికి రమ్మన్నా అమ్మ రావటం లేదు. అనకాపల్లి పక్కన్నే కదా పూడిమడక. కాని ఎన్నిసార్లు రమ్మని అడిగినా ఉపయోగం లేదు అంది గిరిజ. ఇప్పుడు ఇల్లు అమ్మేశాం కదా, ఆ డబ్బేదో మీకు పంచి ఇచ్చేశాక మొదట కాశీకి వెళ్తాను. ఆ తర్వాత ఆలోచిస్తాను ఎవరింట్లో ఉండాలో అంది శ్రీరామ్ తల్లి సరస్వతి. అందరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరారు. ఫోటోలు సంతకాలు పూర్తయ్యాయి. రసీదులు ఇచ్చేశారు. డాక్యుమెంట్స్ ప్రకారం డబ్బు అందింది. 20 లక్షలొచ్చింది. రాత్రి భోజనాలయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు. అందరికీ ఒక ఆమోదయోగ్యమైన పద్ధతిలో ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చింది సరస్వతి. తన వాటా తన దగ్గరే ఉంచుకుంది. అందరూ సంతోషించారు. నా ఊహ తప్పు. అమ్మ అందరికీ న్యాయం చేసింది అన్నాడు నీలకంఠం. అమ్మ ఎప్పుడూ న్యాయమే చేస్తుంది అన్నాడు శ్రీరామ్. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. మీ నాన్నగారు సంపాదించింది మీకు కాకపోతే ఎవరికి అంది సరస్వతి కళ్ళనీళ్లు తిప్పుకుంటూ. అంతేనమ్మా అంది సుమిత్ర. అవునమ్మా అంది గిరిజ. అయితే నా మనసులో చాలా బాధ ఉంది. మీ నాన్నగారికి ఖనన సంస్కారం చేసిన చోట ఎవరో తవ్వేశారట. ఎందుకు తవ్వారో అర్థం కావటం లేదు. మళ్ళీ మట్టితో కప్పేశారట. ఎందుకు అలాంటి ఘాతుకానికి పాల్పడ్డారో నా బుర్రకి తట్టటం లేదు అంది సరస్వతి. దానివల్ల ఏం దోషం జరుగుతుందో, దానివల్ల ఎవరికైనా అపాయం జరుగుతుందేమోనని నాకు భయం. అందుకే నారాయణ పంతులుని అడిగాను. మళ్ళీ మట్టి కప్పేశారు కదా, పర్వాలేదని చెప్పాడు. అయినా ఏదో పూజ ఉందట, చేయిస్తాను అన్నాడు. ఆ తవ్విన వాళ్ళని వదలకూడదని పోలీస్ ఫిర్యాదు చేశాను అంది కోపం బాధ కలగలిపిన స్వరంతో తల్లి. అక్కడి వాతావరణం ఒక్కసారిగా చాలా గంభీరంగా మారిపోయింది. శ్రీరామ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళ సంగతి తేల్చాలి అన్నారు అక్కా చెల్లెళ్ళిద్దరూ. అవును, వాళ్ళని వదలకూడదు అన్నాడు కోపంగా నీలకంఠం. శ్రీరామ్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. 1 గంట సేపు తండ్రి జ్ఞాపకాలు అనుభవాలు చెప్పుకొని రకరకాల భావాలకు గురయ్యారు. తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. సరస్వతి పడుకుందే గాని తెల్లవారే వరకు నిద్రాదేవి ఆమెను కరుణించలేదు. అందరూ ఎవరి ఊళ్లకు వాళ్ళు బయలుదేరారు. శ్రీరామ్ నీలకంఠం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఉన్నారు. ఇలా ఎప్పుడో ఒక్కసారి ఏదైనా సందర్భంలో కలవటమే తప్ప మనం ఎక్కువగా కలుసుకోవటం లేదన్నయ్యా అన్నాడు నీలకంఠం. అనుకుంటే కలుసుకోవచ్చు అన్నాడు శ్రీరామ్. అనుకున్నా అవటం లేదన్నయ్యా. మా ఇద్దరికీ ఉద్యోగాలు, క్షణం తీరిక లేదనుకో అన్నాడు నీలకంఠం. అయితే అనుకొని ప్రయోజనం లేదు అన్నాడు శ్రీరామ్. మళ్ళీ అతనే, సరేలేగాని అమ్మ మన అందరికీ డబ్బు సమానంగా ఇచ్చింది. నీకు మాత్రం తన వాటాలో నుంచి కొంత అదనంగా ఇచ్చింది. అది ఎవ్వరూ చూడలేదు, కానీ నేను చూశాను. ఎందుకిచ్చింది నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు శ్రీరామ్ ఒక రహస్యం ఛేదిస్తున్నట్లుగా. అది నాన్నగారికి నేను చేయించిన ఉంగరం తాలూకు డబ్బన్నయ్యా అన్నాడు నీలకంఠం. నువ్వు చేయించావా అన్నాడాయన. అవును, నాన్నగారి చేతికి ఉన్న ఉంగరం నేను చేయించిందే. నాన్న చనిపోయినప్పుడు దాన్ని తీసి నాకివ్వమన్నాను. నేను వచ్చేలోపే నాన్నగారిని శ్మశానంకి తీసుకెళ్ళిపోయారు. ఆ ఉంగరం నాన్నగారి చేతికే ఉండిపోయింది. తీయటం మరిచిపోయారు. కాని తర్వాత తెలిసింది అమ్మే ఆ ఉంగరం తీయకుండా వదిలేసిందని. ఉంగరం లాగితే రావటం లేదని అలాగే వదిలేసిందట అమ్మ. బాధలో ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. నేను కూడా మర్చిపోయాను. నాన్నగారిని శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు అన్నాడు నీలకంఠం. అవునా, నువ్వు చేయిస్తే మళ్ళీ దాన్ని నువ్వే వెనక్కి తీసుకోవాలా అంటూ అడిగాడు శ్రీరామ్. అవునన్నయ్య, బంగారు ఉంగరం చనిపోయిన శరీరం మీద ఎలా వదిలేస్తారు అన్నాడాయన. ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. నాన్నగారి వేలు నుంచి ఊడి రాలేదు ఆ ఉంగరం, అందుకే అలా వదిలేశాం అన్నాడు శ్రీరామ్. అందుకే అమ్మ నాకు ఆ ఉంగరం ఖరీదు చేసే డబ్బిచ్చింది అన్నాడు నీలకంఠం. అలా అయితే
మరి నాన్నగారి దహనం చేసిన స్థలం దగ్గర నువ్వు అంతా తవ్వించావే, నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు పంపించిన ఆ మనిషి తవ్వి ఆ ఉంగరం నీకు తెచ్చిచ్చాడు కదూ. పోలీసుల దగ్గర సమాచారం ఉంది. నిమిషాల్లో పోలీసులు నిన్ను అరెస్టు చెయ్యగలరు. కానీ నేనే నిన్ను అరెస్టు చెయ్యకుండా ఆపేశాను. కుటుంబం పరువు గంగలో కలిసిపోకూడదని ఆలోచించాను అంటూ అసలు గుట్టు బయటపెట్టాడు శ్రీరామ్ కోపంగా. శ్రీరామ్ మాటలకు నీలకంఠం ముఖంలో రంగులు మారాయి. గడ్డ కట్టుకుపోయినట్టుగా అయిపోయాడు. ఏం మాట్లాడాలో అతడికి తెలియటం లేదు. దారుణమైన నిశ్శబ్దం. ఇద్దరూ నడుస్తూ ఉన్నారు. రైలు వస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ చేశారు. అన్నదమ్ములిద్దరి మధ్య మాటలు లేవు. ప్లాట్ఫామ్ చివరకు నడుచుకుంటూ వెళ్లారు. నీలకంఠం ఎక్కాల్సిన రైలు వచ్చేసింది. అతను పెట్టెవైపు వెళ్తూ, వస్తానన్నయ్యా, తప్పైపోయింది. నీతో అన్నీ వివరంగా తర్వాత ఫోన్లో మాట్లాడతాను. నేనే ఆ పని చేయించానని అమ్మకి మాత్రం తెలవనివ్వకు అని చేతులు పట్టుకున్నాడు నీలకంఠం. శ్రీరామ్కు గుండె మండిపోతోంది. ఛీ అనబోయాడు. ఎందుకో ఆగిపోయి, జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళు అని అన్యమస్కంగానే నీలకంఠాన్ని కంపార్ట్మెంటు ఎక్కించాడు. రైలు బయలుదేరింది. శ్రీరామ్ ఆలోచిస్తున్నాడు. అన్నీ వివరంగా ఫోన్లో మాట్లాడతాను అన్నాడే, వాడు నాకు ఫోన్ చేసి ఏమని మాట్లాడగలడు? ఏం సంజాయిషి చెప్పగలడు? చేసిన దారుణమైన పనికి పశ్చాత్తాపంతో ఏడవడం తప్ప. అయినా వాడు ఏడవడు. వాడి మనస్తత్వం నాకు బాగా తెలుసు. జీవితమంతా చాలా సందర్భాల్లో ఇలాగే ప్రవర్తించాడు. ఇప్పుడేమో చేసిన సిగ్గుమాలిన పనిని అమ్మకు చెప్పొద్దు అని అంటున్నాడు. కానీ వాడికి ఇంకొక విషయం తెలీదు. బహుశా జీవితంలో ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ని అమ్మే వెనక్కి తీసుకోమని చెప్పింది. అది తమ్ముడు నీలకంఠం చేసిన పనే అని తెలిసి కూడా కుమిలి కుమిలి ఏడ్చిందే తప్ప ఏమీ చెయ్యలేకపోయింది కొడుకుని. ఆ అమ్మే వాడిని క్షమించింది. అమ్మ ఎప్పుడూ అమ్మే. అలాంటి తల్లి పేగుకి వెల కట్టలేము. నాన్నగారికి పాలరాతితో సమాధి కట్టించు, ఇదిగో డబ్బు అని అమ్మ తన వాటాలో నుంచి డబ్బు తీసి నా చేతిలో పెట్టింది. ఎందుకమ్మా, నేను కట్టిస్తాను, డబ్బొద్దు అన్నాను. వద్దు నాయనా, దానిని కూడా మళ్ళీ ఎవరైనా తవ్వేస్తారో ఏమో అంది అమ్మ నిష్ఠూరంగా. ఏంటమ్మా అలా అంటావ్? అలా ఎందుకు జరుగుతుంది? నేనెందుకమ్మా అలాంటి పని చేస్తాను అన్నాను బాధగా. కానీ అమ్మ అన్న మాటలు నిజమే అనిపించింది. ఎప్పుడు ఎవరి బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. ఈ విధంగానైనా నాన్నగారి స్మృత్యర్థం ఒక జ్ఞాపక చిహ్నంగా పాలరాతి సమాధి కట్టించబోతున్నాను. అదే నాకు సంతోషం. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తన తండ్రికి తాను చేయించిన బంగారు ఉంగరం కోసం చనిపోయిన తండ్రి సమాధినే తవ్వేసిన ఒక కొడుకు కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన జియో లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.